నందమూరి మోక్షజ్ఞ గారి సినిమా ఆరంగేట్రం ఎప్పుడు జరుగుతుందా అని చెప్పేసి అటు నందమూరి అభిమానులు కూడా ఎప్పటినుంచో కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికి కూడా ఆయన సినిమాలు చేయకపోవడం, ఆ సినిమాతో ఈ సినిమాతో ఎంట్రీ కాబోతున్నారంటూ గతంలో వార్తలు రావడం అంతవరకు మాత్రమే పరిమితమైంది గానీ, ఇప్పటివరకు కూడా ఆయన ఎవరి డైరెక్షన్‌లో ఏ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారా అన్న దాని పట్ల ఒక క్లారిటీ అయితే లేదు. మరి నందమూరి మోక్షజ్ఞ గారి సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడుంటుంది? ఎవరి డైరెక్షన్‌లో ఉంటుంది? ఎటువంటి కథతో వస్తారు? దాని బడ్జెట్ ఏ రేంజ్‌లో ఉంటుంది? బాలకృష్ణ గారు ఏం ప్లాన్ చేశారు? ఇవన్నిటిని కూడా కంప్లీట్‌గా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అటు నందమూరి బాలకృష్ణ గారి తనయుడైన మోక్షజ్ఞ గారి ఎంట్రీ ఎప్పుడుంటుందా అన్న చర్చ ఎప్పటినుంచో కూడా జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏజ్ 31. సో ఇప్పటి వరకు కూడా ఆయన ఇండస్ట్రీకి పరిచయం కాలేదు. మామూలుగా స్టార్ హీరోల అబ్బాయిలు ఎప్పటినుంచో ఎర్లీగా 20-22 ఈ ఏజ్‌లోనే ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఉంటారు. మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ గారు 17థ్ ఆర్ 18థ్ ఏజ్‌లో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ హిట్లు చూసారు. అలాంటిది బాలకృష్ణ గారి కొడుకైన మోక్షజ్ఞ గారి ఎంట్రీ ఇప్పటికి కూడా జరగకపోవడం కాస్త అటు అభిమానులకైతే కాస్త కన్‌ఫ్యూజన్‌గా అయితే ఉండడం జరిగింది. సో చాలా సార్లు ఆయన ఎంట్రీ ఎప్పుడుంటుందా అన్న చర్చ అటు రావడం కూడా మనం చూసాం. అయితే తొందరలోనే ఎంట్రీ ఉంటుందని చెప్పేసి గతంలో బాలకృష్ణ గారు అనౌన్స్ చేశారు. డైరెక్టర్ పేరు కూడా చెప్పేశారు. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్‌లో ఆయన సినిమా రాబోతుంది అని చెప్పేసి ప్రకటించారు. పోస్టర్‌లు కూడా రిలీజ్ చేశారు. సో అప్పుడు అటు జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, లేకుంటే కళ్యాణ్ రామ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మోక్షజ్ఞ గారికి విషెస్ తెలియజేయడం మనం చూసాం. సో ఇక ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్‌లో మోక్షజ్ఞ గారితో సినిమా ఉంటుంది. సో ఆ సినిమాతో పరిచయం కాబోతున్నారని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అనగానే సో ఆయన ఆల్రెడీ 'హనుమాన్' సినిమాతో మంచి విజయాన్ని చూసారు. మంచి మంచి కాన్సెప్ట్‌లు ఆయన ఎంచుకుంటారు. సో ఈసారి మంచి ఒక కాన్సెప్ట్‌తోనే నందమూరి హీరోని ఆయన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని అంతా భావించారు. కాకపోతే ఏదో కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. సో అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నందమూరి అభిమానుల్లో ఒక చర్చ జరిగింది. ఇంకెవరి డైరెక్షన్‌లో సినిమా ఉంటుందా అని చెప్పేసి. సో అలా చర్చలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పటివరకు కూడా ఆయన ఎవరి డైరెక్షన్‌లో, ఎవరితో, ఏ సినిమాతో ఆయన పరిచయం అవుతాడా అన్న విషయంలో అయితే ఒక క్లారిటీ అయితే కనిపించడం అయితే లేదు. అయితే గతంలో 'అన్‌స్టాపబుల్' షోలో బాలకృష్ణ గారే చెప్పడం జరిగింది. 'ఆదిత్య 369' సినిమాకి సీక్వెల్ ఉంటుంది. 'ఆదిత్య 999' అని చెప్పేసి ఆ సినిమాతో ఆహ్, మోక్షజ్ఞ మెయిన్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఆ సినిమాతో పరిచయం అవుతారు అని చెప్పేసి అన్నది. కాకపోతే ఇప్పుడు ఆ సినిమా విషయంలో కూడా ఒక క్లారిటీ అది ఉంటుందా లేదా అన్నది కూడా పెద్దగా ఎవరికీ కూడా క్లారిటీ అయితే లేకపోవడం జరిగింది. అంటే అఫీషియల్‌గా దానికి సంబంధించి ఎటువంటి వివరాలు ఇప్పటికి కూడా బయటపడలేదు. సో గతంలో అది డైరెక్టర్ క్రిష్ గారు తీయబోతున్నారు ఆ సినిమానని చెప్పేసి వార్తలొచ్చాయి గానీ, సో క్రిష్ గారు కూడా తప్పుకున్నారని చెప్పేసి ఇప్పటికైతే తెలుస్తుంది. అంటే ఆ సినిమా కథ విషయంలో గావచ్చు, లేకుంటే బడ్జెట్ విషయంలో గావచ్చు, వీటన్నిటి విషయంలో ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేకపోవడం వల్లనే ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో మరి అటు 'ఆదిత్య 999'తో కాదు, అటు ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్‌లో కాదు, మరి ఇంకెవరి డైరెక్షన్‌లో ఎటువంటి కథతో మోక్షజ్ఞ గారు పరిచయం అవుతారా అనేది మరొకసారి చర్చకు తెరదీయడం మనం చూసాం. సో మామూలుగా యంగ్ హీరోసు అంటే ఆహ్ స్టార్ హీరోల అబ్బాయిలు మొదట పరిచయం అయిన తర్వాత చిన్న లవ్ స్టోరీస్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత తమేంటో ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత యాక్షన్ మూవీస్ చేయడం ఇటువంటి ఒక సాంప్రదాయం మనకు ముందు నుంచి కూడా కనిపించింది. సో ఇప్పుడు కూడా మోక్షజ్ఞ గారు ఒక లవ్ స్టోరీతో పరిచయం అవుతారు అని అనుకున్నారు గానీ, సో ఆ విషయంలో క్లారిటీ లేకపోవడం, ఆయన ఏ కథతో వస్తారు అనే దాని పట్ల ఇంకా అప్డేట్ లేకపోవడం అంటే మనం చూస్తున్నాం. మరి బాలకృష్ణ గారు ఏం ప్లాన్ చేశారు? ఎటువంటి కథతో ఆయన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటున్నారు? ఎప్పుడు పరిచయం చేయాలనుకుంటున్నారు? అన్న విషయం బాలకృష్ణ గారు కూడా ఎప్పుడూ చెప్పకపోవడం మనం చూసాం. మళ్ళీ ఇటు మోక్షజ్ఞ గారు చూసుకుంటే ఆయన బయట ఎక్కడా కూడా మనకు కనిపించరు. ప్రెస్ మీట్‌లలో గావచ్చు, ఈవెంట్‌లలో గావచ్చు, ఎక్కడ కూడా ఆయనకు సంబంధించి వివరాలు మనకు బయటకు తెలియకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా స్టార్ హీరోల కిడ్స్‌కి సంబంధించి మీడియా, సోషల్ మీడియా వాళ్ళ మీద ఒక కన్నుంటుంది. వాళ్ళకి సంబంధించిన చిన్న ఫోటోలు లీకైనా బయట పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన వివరాలని మనకు బయట సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. ఇటువంటి సందర్భాలు ఇప్పుడున్న ఈ టైంలో మోక్షజ్ఞ గారికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి వివరాలు మనకు తెలియకపోవడం మనం చూసాం. సో ఆయన వాయిస్ ఎలా ఉంటుంది, గతంలో అయితే ఆయన లుక్స్ ఎలా ఉంటాయనేది కూడా తెలీదు. ఎప్పుడైతే ప్రశాంత్ వర్మ గారితో సినిమా అనౌన్స్ చేసారో అప్పుడే ఆయనకు సంబంధించిన లుక్స్ రిలీజ్ చేయడం చూసాం.
సో అంతకుముందు అక్కడక్కడ ఈవెంట్లలో చిన్న చిన్నగా అప్పుడక్కడ ఒక్కొక్క ఫోటో మాత్రమే రిలీజ్ అయిన సందర్భాలే కనిపించాయి మనకి. సో అలా మోక్షజ్ఞ గారికి సంబంధించి ప్రతీది కూడా చాలా సీక్రెట్‌గా అయితే ఉంచడం జరిగింది. సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. అంటే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనుకున్న టైంలోనే ఆయనకు సంబంధించిన లుక్స్ రిలీజ్ చేశారు. కాకపోతే ఆ సినిమా క్యాన్సిల్ అయిపోవడం మనం చూసాం. సో ఇప్పుడు ఏ సినిమాతో మరి ఎంట్రీ ఉండబోతుందా అని నందమూరి అభిమానులైతే వెయిట్ చేస్తున్నప్పటికీ సో వాళ్ళ వెయిటింగ్ అయితే ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో అటు 'ఆదిత్య త్రిబుల్ నైన్' సినిమా విషయంలో ఇప్పటికీ కూడా ఒక గందరగోళం అయితే ఉంది. అయితే కొన్ని కథనాల ప్రకారం ఆయన అనిల్ రావిపూడి గారితో సినిమా తీయబోతున్నారని, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లోనే ఈయన సినిమా ఇండస్ట్రీకి ఆరంగేట్రం చేయబోతున్నారని చెప్పేసి కూడా కథనాలు వచ్చాయి. ఎందుకంటే ఆల్రెడీ 'భగవంత్ కేసరి' బాలకృష్ణ గారితో చేశారు. అది బ్లాక్ బస్టర్ విజయం సాధించడం మనం చూసాం. ఆ టైంలో మోక్షజ్ఞ గారి గురించి కూడా బాలకృష్ణ గారు స్టేజ్ పైన మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. దీంతో అనిల్ రావిపూడి గారికి మంచి క్లోజ్ అయిపోయారు బాలకృష్ణ గారు. సో ఒకవేళ మోక్షజ్ఞ గారిని ఎందుకంటే 100% సక్సెస్ రేట్ ఉన్న అనిల్ రావిపూడి గారితో పరిచయం చేస్తే సో ఇండస్ట్రీకి ఒక మంచి సక్సెస్‌తో తన జర్నీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి బాలకృష్ణ గారు కూడా భావించారని, అందుకే అనిల్ రావిపూడి గారిని రంగంలోకి తీసుకొచ్చారని చెప్పేసి ఇలాంటి కథనాలు వచ్చాయి. కానీ సో క్లారిటీ ఇప్పుడు దాని విషయంలో కూడా లేదు. ఇది కూడా బయట సినీ వర్గాల్లో మాట్లాడుకుంటున్న మాటలే, రూమర్స్‌గానే వచ్చాయి కానీ ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే లేదు. మళ్ళీ అనిల్ రావిపూడి గారితో ఇప్పుడు ఆల్రెడీ మణిశంకర్ వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ అయిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తున్నారని, మరోసారి వెంకటేష్ గారితో సినిమా తీయబోతున్నారని, రానా గారు హీరోగా ఉన్న సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారని, నాగార్జున గారితో సినిమా ఉంటుందని ఇటువంటి కథనాలైతే వస్తున్నాయి. సో ఏదేమైనా వెంటనే మోక్షజ్ఞ గారితో సినిమా అయితే ఉండకపోవచ్చు. సో ఖచ్చితంగా ఒక 1 ఇయర్ ఇప్పుడు ఆయన సీనియర్ హీరోలు అయితే నాగార్జున గారు, లేకుంటే వెంకటేష్ గారు, లేకుంటే మళ్ళీ చిరంజీవి గారు, లేకుంటే పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసే అవకాశాలున్న నేపథ్యంలో ఒక 1 ఇయర్ వరకు అయితే ఆయన దొరకరు. సో ఆ తర్వాతే మరి మోక్షజ్ఞ గారి ఎంట్రీ ఒకవేళ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లోనే చేయాలనుకుంటే 1 ఇయర్ వెయిట్ చేయాల్సి వస్తుందా అని కూడా ఒకటి ఉంది. సో దీంతో మరి ఇప్పుడు ఖచ్చితంగా మోక్షజ్ఞ గారి ఎంట్రీ అయితే లేట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. సో ఆ విషయంలో మరి బాలకృష్ణ గారు ఇప్పటివరకు అయితే స్పందించలేదు. మరి ఎప్పుడైనా ఏదైనా ఈవెంట్‌లో చెప్తారా లేదా అనేది కూడా చూడాలి. సో ఏదేమైనా మోక్షజ్ఞ గారి ఎంట్రీకి సంబంధించి అయితే నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళ వెయిటింగ్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా ఒక 1 ఇయర్ లోపల ఆయన ఎంట్రీ అయితే చేసేయాలని చెప్పేసి అటు బాలకృష్ణ గారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. మరి చూద్దాం ఎప్పుడు నందమూరి మోక్షజ్ఞ గారు సినిమా ఇండస్ట్రీకి సినిమాల్లోకి వచ్చి సినిమాలు చేస్తారనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.